ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసిస్తే మనకెలా తెలుస్తుంది అక్క? ఇంట్లో దొంగలు ఈశ్వరుడైనా పట్టలేరు అని అనేసరికి చంచలమైతే ఏం సమాధానం చెప్పకుండా అలా ఉండిపోతుంది. ఇక సింధూరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా ఏం చేయలేక అలా చూసేసరికి నేను కొంచెం మాట్లాడొచ్చా అని నివేద అనేసరికి, చెప్పు నివేద ఏం చెప్పాలనుకుంటున్నావు అని చంచలమైతే నివేదని అడిగేసరికి, మన దగ్గర ఉన్న 3,00,000లో ఉన్న సీక్వెన్స్ నెంబరు బంగారం షాప్ అతనికి సింధూర ఇచ్చిన డబ్బులు మ్యాచ్ సీక్వెన్స్ నెంబర్‌లు ఒకేలా ఉంటాయి. అవి గాని మ్యాచ్ అయితే ఆ డబ్బులు సింధూర తీసినట్లగే అని చెప్పేసి అనేసరికి సింధూర కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ నంబర్ సీక్వెన్స్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చూస్తే సరిపోతుంది. ఆ మాత్రం అలా అయితే సింధూర దొంగతనం చేసిందా లేదో నిరూపణ అవుతుంది కదా! అని నివేద అనేసరికి ఆ బంగారం షాప్ అతనికి ఫోన్ చేయండి అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది. అతనైతే సింధూర ఇచ్చిన డబ్బులనైతే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇదిగోండి సార్ మీరడిగిన డబ్బులు అని చెప్పేసి క్యాష్‌వై చేతిలో పెడుతూ ఉంటాడు. అలా క్యాష్‌వై చేతిలో పెట్టగానే క్యాష్‌వై అయితే అలా చేస్తూ ఉంటాడు. ఏదోనమ్మా ఇది నాకేం అర్థం కావడం లేదు. నువ్వే చూడు అని నివేదకిస్తూ ఉంటాడు క్యాష్‌వై. ఇక క్యాష్‌వై అలా ఇచ్చేసరికి క్యాష్‌వై చేతిలో నుంచి డబ్బులు సింధూరం తీసుకొని నివేదకిస్తూ ఉంటుంది. ఇక నివేద అలా డబ్బులు చూడగానే 2 టాలీ చేస్తూ ఉంటుంది. ఇక సింధూర అలా డబ్బులు ఇవ్వగానే నివేద ఏదో 2 డబ్బులు టాలీ చేస్తూ "ఏంటమ్మా అలా చూస్తున్నావు" అని అనేసరికి "మ్యాచ్ అవుతున్నాయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా మ్యాచ్ అవుతున్నాయి అని అనగానే సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సింధూర డబ్బులు దొంగతనం చేసిందా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. చంటి కూడా షాక్ అయ్యి అలా చూసేసరికి హ్మ్. ఇదంతా అబద్ధం అని సింధూర చెప్పాలనుకున్నా సరే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది.